ఇక నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక. ఇగో ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడికి ఖచ్చితంగా కేసీఆర్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియాలి. ఖైరతాబాద్ గణపతి సందర్భంగా శోభయాత్ర సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీ పైన ఎంత ప్రేమ ఉంది, ఎంత శాతం ప్రజలు నిన్ను కోరుకుంటారు అనేది నిన్ను తేలిపోయింది. సో కేసీఆర్ కనుక కృతజ్ఞుడు అయితే మరి ఖైరతాబాద్ గణపతికి కృతజ్ఞుడు ఇవ్వాలి. ఇవాళైతే ఇంకా చూడరా మా బాధలు, మా రైతుల బాధలు. నమస్తే తెలంగాణ తప్ప ఎవడు రాడు, ఏ ఒక్కడు రాడు. అందుకే చూడ్రి, పచ్చని పల్లెల్లో ఎరువుల చిచ్చు, అన్నం మధ్య కొట్లాట పెడుతున్న యూరియా, ఆగ్రహంతో కేంద్రంపై రాజు అవుతున్న రైతులు. ఇంకోటి రక్తం వెళ్తారు, కొట్టుకుంటారు. మా ఆడబిడ్డలు చికెన్ కొట్టుకుంటున్నారు. యూరియా కోసం పోతే రక్తాలు వెళ్తాయి. ఏం రాజ్యం దీని పేరు? ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యమే కానీ యూరియా సభలో కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నది. అన్నదమ్ముల్లో ఉన్న రైతుల నడుమ అగ్గిరాజేస్తున్నది. శనివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి సహకార సంఘం వద్ద 2 గ్రామాల రైతుల కొట్టాటలో గాయపడ్డ వెన్నంపల్లికి చెందిన రైతు గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి బొమ్మేశాం. కొట్టిరా యూరియా బస్తాల కోసం రక్తం వెళ్ళిందాక. రైతన్నలు అన్నదాతలు కలిసి ఉండేది పోయి కర్షకులు కొట్టుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం. నిన్ననేమో వాళ్ళు కేసులు పెట్టరు. ఇది పోలీసులు రైతులపైన కేసులు పెట్టే కారణాలు క్షమాపణ చెప్తారా చెప్పరని. నిన్నటికి ఇలా అడ్వాన్సులు ఇంకా వాళ్ళ కేసులో తేవద్దు అని వాడిని కొట్టుపోయా. ఆ గుంపులో కొట్టుపోయి రైతు అని పోయి వాడే కొడుతున్నామన్న డౌట్ కాంగ్రెస్ కొడిపోయి. ఈ నిర్వాహకం పేరు ఏం పేరా? ఇందిరమ్మ రాజ్యం. ఈ నిర్వాహకం పేరు ఇందిరమ్మ రాజ్యమే. మీరు నమ్మినా నమ్మపోయినా అది ఇందిరమ్మ రాజ్యమే. మా అన్న గట్టినే చెప్తాడు, సిగ్గు లేకుండా ఎప్పుడు ఇంకా గీటనా తిండి తిప్పలు లేవు, పిల్లలు లేరు, ఏ లేవు. అంత సంవత్సరం దాడుకోలేసి యూరియా బస్తాల కోసం బతురు మా రైతులు. రైతు వేసిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు గమనించాలి. అంతకంతకు నీ ప్రభుత్వం నాశనం అయిపోతుంది. నువ్వు మురుతా అన్నావు కానీ చూడే. కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ. 2014లో ప్రతి 1000 శిశు జననాలకు 39 మరణాలు ఉన్నాయంట. 10 ఏళ్లలోనే సగానికి పైగా శిశు మరణాల రేటు తగ్గుదల. కిట్ల పథకాలను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇయ్యలే కదా, ఏం చేస్తారా మమ్మల్ని కోసుకోని తింటారా అంటారు గంతే. వాళ్ళు కేసీఆర్ కిట్టితే కేసీఆర్ మంచి అవుతాడు. శిశు మరణాల రేటు కూడా తగ్గించారంట. మరి ఆయన గొప్పదనం ఆయన చెప్పుకుంటాడు. పాపం ఆయన బాగా ఆయన పడతాడు. ఇది చూడ, ఎస్ఎల్బిసి పనులకు సవాలు ఉన్నాయట. ఆ మునగాడు ఏం చెప్పి మన తిక్కలు రూపాయలు కట్టుకుని తిక్కవాడినా ఏమన్నా అయ్యిపోయింది. నేను కచ్చే పడేస్తా, మళ్ళీ నీళ్ళు వాడతా ఎస్ఎల్బిసిలోకి వెళ్ళాను. అసలు ముచ్చట రాస్తారు. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు ఇది మనం కూడా మొదలుపడదు. వాళ్ళతోనే కాదు, నిర్మాణ ఏజెన్సీల పరంగా సందిగ్ధత, నష్టాల్లో జయప్రకాష్ అసోసియేట్స్ అట. ఇప్పటి వరకు జాప్యానికి ఇదే కారణం. కంపెనీ టేక్ ఓవర్ చేసిన వేదాంత ఆ సంస్థ పైన తీవ్రమైన రుణభారం, పనుల ట్రాక్ రికార్డు సైతం అంతే ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఎస్ఎల్బిసి పూర్తయి 2020 నీళ్ళు వస్తాయి అంటారో 2028 దాకా నేను టైం ఇస్తాను. 27 కాదు 28, ఇంకో సంవత్సరం ఇప్పిస్తాను మీకు దమ్ముంటే. మా నల్గొండ దద్దమ్మలకు అంత తెలియలేదా కాంగ్రెస్లో? రుమాలు కట్టుకొని నీళ్లు చెట్టు అంటారు, నీళ్లు వాటర్ కలుపుతాం, చెట్టు గుద్దుకొని చావంట చత్తాం. కానీ మాకు అసలు తెలివి లేవు. ఆయన తెలివి ఎక్కువైపోయి ఇట్లా బ్రెయిన్కి బిర్రుగా కట్టుకుంటాం. తెలివి ఎక్కువైపోయి మా బతుకులు అయ్యి ఏం చేయమంటారు. నర్సింగ్ కాలేజ్ అనుమతుల్లో గోల్మాల్ అంట. ఒక్కో కాలేజీకి 60 లక్షల పైగా వస్తుంది. మన మల్లికాక కాలేజీ కూడా లెక్కే. అంత దండ ఫుల్ నడుతాం. కానీ భీమాలలో అంతే అంట. ఇంకా చూసిరా, ఇదేనా? ఇదే తీట రాతలు అంటే గిట్టే ఉంటాయి. మరి ఫిజికల్ టచ్ చేసే రాతలు. మరి నీ తగ్గిందా? చేసి తగ్గలేదా? మరి అట్లా చెప్పు. కేసీఆర్ తాగే బ్రాండ్కి చేసి తగ్గిందా తగ్గలేదనే? తగ్గనట్టుంది. అందుకే ఒక ఓపెన్ చేస్తాను. వారి విజ్ఞతకే వదిలేస్తారంట. ఇంకేముంది ఇందులో? అంత గణపతి. ఇవాళ గణపతి మొత్తం అన్ని పేపర్లు వచ్చిందా? మరి బాలాపూర్ గణేష్ 35 లక్షలకు పోతే
ఈడ దీని పేరేం పేరా బండ్లగూడ జాగీర్లో ఒక విల్లాస్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీలో 2 కోట్ల పైచిలకు వేయింది లడ్డు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు 4 కలిసి తీసుకున్నట్టుంది. దాన ధర్మాలకే వాడతాడ, మంచి పనికే వాడతాడు. కానీ నాకు తెలిసి దేశంలోనే టాప్ ఏమనిపించింది. బాలాపూర్ దాటి 2-3 పోయినాయి. మైగోం పూజాల 70 లక్షలు అనుకుంటా, 70 లక్షల పైన మైగోం పూజాల. సో ఇది కూడా ఒకటి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో లడ్డులు వేగం చాలా గట్టి నడిచింది. బాలాపూర్ గణేష్ చాలా దాటిపోయినాయి ఈసారి చాలా వినాయకులు. ప్రధానంగా మనకు వచ్చింది మన బండ్లగూడ జాగీర్లో విలాస్ కమ్యూనిటీలో 2 కోట్ల పైనే పలికింది. అదొకటి. ఆకస్మికంగా నివారణకి సీఎం వచ్చిరంట. ప్రోటోకాల్ లేకుండా వెళ్ళిన రేవంత్ ట్రైన్ నెంబర్ 4 నుంచి పరిశీలన హెలికాప్టర్ల నుంచి పరిశీలించిన మంత్రి పన్ను. అమ్మ హెలికాప్టర్ వేసుకున్నావు, ఓడేమో హెలికాప్టర్ లాగా ఆయన భూమి మీద అంటే పాటలు వినిపించిందేమో. కేసీఆర్ పాటలు వినిపిస్తారగా మన పొనమని అలర్ట్ అయ్యాను. నేను కూడా పోతాను, అజయ్ పోతా అనుకుంటా. మరి అందుకే హెలికాప్టరా గానిచ్చి గాడికే పరిశీలించినారు. పరిశీలన పాడుగాను అంతేనా. ఎరువుల కోసం కొట్ల ఆర్డర్ పెట్టుకుంటారు రైతులు. ఆడ బొమ్మ వచ్చింది, కొట్టుకుంటారు, రక్తం వెళ్తుంది. రేవంత్ రెడ్డి డైలాగుల సీఎం అంట. డిఎస్సి గ్రూప్ పోస్టులపై మాట తప్పిండు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి, లేకుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగనీయం. నిరుద్యోగ ద్రోహుల పేర్లు త్వరలో వెల్లడిస్తాం. సర్కారుపై నిరుద్యోగ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తాం. రేవంత్ అన్న తోపు దమ్ము ఉంటే ఆపు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రెడీ అయిందన్న. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మనకేమన్నా యాది ఉన్నదా? పోయిందా యాది? జాబ్ క్యాలెండర్ ఇస్తామా? వాళ్ళ బాధలు అర్థం చేసుకోమా? మన రాజ్యం పేరు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చేసేదో అన్ని సంసారి పనులు అవుతున్నాయి. ఒక్కవారుగా ఉన్న తొందర చెప్పడాలి కదా, అందరు కాకపోయినా కొందరన్నా. జర ఇది ఒక్కటి చూడరా. ఇలా 7వ తారీఖు నేడు సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతోంది. రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1:26 వరకు గ్రహణం ఉంటుంది. సో ఈ సమయాల్లో జర ఉంటాయంటగా గ్రహణం ఉంటే అన్ని కార్యక్రమాలు చేసి పెట్టుకొని గుడులే బంద్ చేస్తారు, పెద్ద పెద్ద ఆలయాలే బంద్ చేస్తారు. పెద్ద గ్రహణం అంట. దాదాపు 3.5 గంటల పాటు కనువిందట. ఎరుపు రంగులో కనిపించడం చంద్రుడట. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. నేడు ఆలయాలన్నీ మూసివేత. సోమవారం సంప్రోక్షణ తర్వాత దర్శనంలో పోతా ఉన్నాయని చెప్పేసి ఇలా ఇంకా నైట్ వరకు అన్ని ఆలయాలు మూసేస్తారు. నాకు తెలిసి పొద్దుగా నుంచే కావచ్చు. అర్ధరాత్రికి గ్రహణం ఈడే అవకాశం కనిపిస్తా. ఇది చెప్పాలని అవసరం ఉంది, ఎవరు రాయలేదు. చాలా మేజర్ టాపిక్ అది. ఇంకేంది, ఈ నెల 10న ఈసీ కీలక సమావేశం అంట. అన్ని రాష్ట్రాల ఈసీ అధికారులతో భేటీ అయ్యి ఓట్ల చోరీపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంట. కీలక నిర్ణయాలు అంటే మేము రిక్వెస్ట్ చేసేదంటే డబల్ ఓట్ అనేది ఉండదు. ఇంకోనికి ఆడ 7 నుండి ఒకటే ఉన్నట్టు చూసుకోరు కదా. ఒకటి చెప్తే మీరు మంచోళ్ళు, మేము కోరుకునే కదా ఒకటే. ఇంకేందా, మన రేవంత్ దిశ మనల్ని సంకరాకిచ్చి రేవంత్ రెడ్డి దిశ మారుతాను పని చేస్తాడు. అబ్బో సామాన్యులే అంటావు. సిగ్గులేదు నాయన మీరు రాస్తానికన్నా.